స్వాతంత్రం వచ్చిన కొత్తల్లో ఆర్థికంగా పాకిస్తాన్ చాలా మెరుగ్గా ఉండేది. అదే సమయంలో కొరియా యుద్ధం కూడా ప్రారంభం కావడంతో అమెరికా అవసరాల రీత్యా పాక్ తుర్కియల్లో పశ్చిమ దేశాల కంపెనీలను ఏర్పాటు చేసేలా ప్రోత్సహించింది. కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. సైన్యం పెత్తనం పెరగడం, బోర్డుల్లోకి పాక్ ప్రభుత్వం మనుషులు చేరడం వంటివి పెరిగిపోయాయి. ప్రస్తుతం అక్కడున్న ఎన్ఎంసీలు పెట్టేబేడా సర్దుకొని ఆ దేశం నుంచి పారిపోతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆపేసి ఆ దేశం నుంచి నిష్క్రమించింది. దీంతో మరోసారి పాక్ నుంచి భారీ సంస్థల వలసలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. గణాంకాలను పరిశీలిస్తే విదేశీ కంపెనీలు కాదు, స్వదేశీ సంస్థలు మెల్లగా యుఏఈ వంటి దేశాలకు తరలిపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా, కమ్యూనిస్టు చైనాతో ఎప్పుడూ అంటకాగే పాక్ పరిస్థితి ఇలా ఎందుకు దిగజారింది? గత కొన్నేళ్లలో టోటల్ ఎనర్జీస్, టెలినార్, షేల్ ఆయిల్ వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ ఆస్తులను తెగ నమ్ముకొని ఇస్లామాబాద్కు బై చెప్పాయి. 2023 సంవత్సరానికి దుబాయ్లో 8,036 పాకిస్తానీ కంపెనీలు రిజిస్టర్ అయ్యాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే పాకిస్తాన్లో ప్రభుత్వ నియంత్రణ విధానాలు ఊహకందవు. అనిశ్చితి, అస్థిర వాతావరణంలో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలంటే ఇన్వెస్టర్లు వెనకడుగు వేస్తారు. ఇక లాభాలను స్వదేశాలకు తరలించడం కూడా పెద్ద సమస్యే. టెలినార్ మాజీ సీఈఓ స్పిగ్వీ బ్రెకా గతంలో పాక్ను ఉద్దేశించి మాట్లాడుతూ, ఒక దేశం నుంచి ఇన్వెస్టర్లు లాభాలు వెనక్కి తీసుకెళ్లలేకపోతే అతడు కొన్నాళ్లకు ఆ దేశాన్ని వీడుతాడని పేర్కొన్నారు. ఇక పాక్లో 1 నుంచి 2 బిలియన్ డాలర్లు సంపాదించిన ఎంఎన్సీలు కూడా తమ సొమ్ము ఏళ్ల తరబడి పాకిస్తానీ బ్యాంకుల్లోనే ఉంచాల్సిన ఘటనలు చోటు చేసుకున్నాయి. లాభాలు సాధారణంగా డాలర్లకి మార్చే తరలించాలి, కానీ పాక్లో విదేశీ మారక ద్రవ్యం కొరత దీనికి అద్దం పడుతోంది. ఇక పాక్లో పన్ను బాధలు మామూలుగా ఉండదు. కార్పొరేట్ లాభాలపై 10% సూపర్ ట్యాక్స్ అదనంగా సమర్పించుకోవాలి. ఇక వడ్డీ రేట్లు భారీగా ఉంటాయి. ప్రస్తుతం 11% ఉండగా దాదాపు ఏడాదిన్నర క్రితం అది 23%. దీనికి తోడు విదేశీ మారక ద్రవ్యం కొరత ఇన్వెస్టర్లు భయపడుతూనే ఉంటుంది. బయట నుంచి ఏమైనా విడిభాగాలు దిగుమతి చేసుకోవాలన్నా డాలర్లను భారీ రేట్కు మొత్తంలో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది చాలా అన్నట్టుగా బ్యూరోక్రసీ నుంచి అనుమతులు చాలా నిదానంగా లభిస్తాయి. ఏ దేశమైనా ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. దీనికి రాజకీయ సుస్థిర అవసరం. కానీ పాకిస్తాన్ చరిత్రలోనే 5 ఏళ్లు పాలించిన ప్రధాని లేరు. ఎవరైనా నాయకుడు బలపడుతుంటే తక్షణమే సైన్యం తిరుగుబాటు చేయడమో, పరోక్షంగా పాలన పగ్గాలను లాక్కోవడమో చేస్తోంది. 2022లో ఇమ్రాన్ ఖాన్ను బలవంతంగా పదవి నుంచి దింపివేయడం ప్రపంచం మొత్తానికి ప్రతికూల సంకేతాలు పంపింది. తరచూ ఈ దేశంలో సంపన్న కుటుంబాల మధ్య రాజకీయ పోరుతో విధానపరంగా స్థిరమైన నిర్ణయాలు వెలువడటం సమస్యగా మారింది. ఇక న్యాయ వ్యవస్థ కూడా రాజకీయ కేసులపై చూపినంత ఆసక్తి ఆర్థిక సంస్కరణలు పట్టించుకోదనే పేరుంది. విదేశీ పెట్టుబడులకు సంబంధించినవి ఆర్థిక అంశాలను తక్కువ ప్రాధాన్యం లభిస్తోంది.